ఈరోజు పాటతో పడేసా, రేపు ప్రేమతో పడేస్తా. శ్వేత, నేననుకున్న దానికన్నా నువ్వు చాలా తెలివైన దానివి. ఇన్ని రోజుల నుండి ఇంట్లో ఉంటున్న మాకే తెలీదు మోహిని ఈ పాట పాడుతుందని. అత్తయ్య, ఒక మనిషిని మన వైపు తిప్పుకోవాలంటే ముందు అతని వీక్నెస్ మీద కొట్టాలి. బావ వీక్నెస్ ఏంటి? మోహిని. బావ మిస్ అవుతుందేంటి? మోహిని ప్రేమ. బావకి నచ్చేదేంటి? మోహిని పాడే పాట. అందుకే మోహిని గురించి మొత్తం తెలుసుకున్నాను. ఆ మోహినిని ఈ శ్వేతలో చూపిస్తా, బావని నా చుట్టూ తిరిగేలా చేస్తా. అప్పుడే కదా నువ్వనుకున్నది జరిగేది. ఏమంటావత్తయ్య? ప్లానింగ్లో నన్నే మించిపోయింది శ్వేత. నేననుకున్నది నీ వల్లే అవుతుంది. పద, లోపలికెళదాం. మా అక్క నాకంటే ఎక్కువ భజన చేస్తుంది. మా అక్క కాపి ఈ శ్వేతకి భజన చేస్తే బెటరేమో. బావా, నీతో పనుందిరా. ఎక్కడికి వెన్నెలా? రా బావా, చెప్తాను రా. ఎక్కడికి వెన్నెలా? ముందు. అయ్యో బావా, ఏమైంది? ఇందాక బయట చిన్న గొడవ, ఆ గొడవల్లో తగిలింది. తగ్గిపోతుందిలే, వదిలే. నువ్వు ఉండు బావా. ఏ ఏ వెన్నెలా, ఏం చేస్తున్నావు? ఉండు బావా. నీకింత పెద్ద గాయం చేసిన వాళ్ళని ఎలా వదిలేసావు బావా? నువ్వు వదిలినా నేను వదులును. కాళీమాత వాళ్ళ కాలు చేతులు విరక్కొట్టాయి. తలుపులమ్మ తల్లి వాళ్ళ తలకాయలు పగలగొట్టు. నాగమ్మ తల్లి వాళ్ళ నడు విరక్కొట్టు. నాంచారమ్మా వాళ్ళ నాలుక కోసేయమ్మా. ఏ ఆగాగు, ఏం చేస్తున్నావు? ఇంకేమైనా మర్చిపోయానా? నువ్వు తిట్టే తిట్లకి అపరిచితుడు సినిమాలో గరుడ పురాణం లాగా నీ శాపాలకి వెన్నెల పురాణం అని పేరు పెట్టాలి. నువ్వు పెట్టే శాపాలకి నాకే భయంగా ఉంది. నిజం చెప్పాలంటే నాకంటే ఎక్కువ దెబ్బలు వాళ్ళకే తగిలాయి. వాళ్ళకి తగిలిన దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. అలా ఏం కాదు బావా, నువ్వుండు, నేను ఇప్పుడే వస్తాను. ఏ ఎక్కడికి?
ఓయ్ బెజవాడ దుర్గమ్మ, మా బావకి గాయం త్వరగా తగ్గితే నేనొచ్చి నీకు 101 కొబ్బరికాయలు కొడతాను, సరేనా? మే కమింగ్? ఏ శ్వేత, ఏంటిది పరాయిదానిలో అడుగుతావేంటి? లోపలికి రా. శ్వేతక్క, ఎప్పుడొచ్చా? ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వు బాగున్నావా? బావకి గాయమై బాధపడుతుంటే నేనెలా బాగుంటాను? ఆ బావా, చేతులు కదల్చుకో, వేణిలతో కాపడం పెడితే నొప్పి తగ్గిపోతుంది. ఏ వినలా, ఆ, దీనికెందుకు? నువ్వు ఉండు బావా. బావా, ఇప్పుడే వస్తాను. జిలేబీ, ఏంటదినా? నీ దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉందా? ఉంది. వెంటనే తీసుకురా. వదినా? సారీ బావా, ఆ గొడవలో ఉండి నీకు ఫస్ట్ ఎయిడ్ చేయడమే మర్చిపోయాను. థ్యాంక్ గాడ్, వెన్నెల చూసి కట్టుకట్టింది. తనంతే, నాకేం జరిగినా తట్టుకోలేదు. చాలా మంచి అమ్మాయి, అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. అవును, అలాంటి అమ్మాయి అంటే నాకు కూడా చాలా ఇష్టం. వెన్నులాంటి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పు? పసిపిల్ల లాంటిది. బావా, ఈ గాయం పసుపుతో తగ్గదు, ఎందుకంటే కత్తితో తెగడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. వెన్నెలకి చెప్తే ఫీల్ అవుతుందేమోనని చెప్పలేదు. ఆయింట్మెంట్ రాసి ఫస్ట్ ఎయిడ్ చేస్తే త్వరగా తగ్గిపోతుంది. సరే, అది అక్కడ పెట్టేసి వెన్నులో వచ్చి కడుతుంది. లేదు బావా, నా వల్లైన గాయానికి నేను చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. శ్వేత, నీకెందుకు శ్రమ? పర్లేదు బావా, నేనే ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. ఇక నుండి నువ్వు వెన్నెల నంబర్ 2. కట్టు కట్టేదాకా వదిలేలా లేవు. సరే, కట్టు. నేను వెన్నెల నెంబర్ 2నే బావా.
కానీ తనలో మాత్రం తప్పు చేయను. దీని గురించి చెప్తున్నావా? తను పల్లెటూరు అమ్మాయి, నీలాగా తను చదువుకోలేదు, అమాయకురాలు. పాపం తనకేం తెలీదు. ఓకే, ఈ ఆయింట్మెంట్ రాస్తే కొంచెం మంటగా ఉంటుంది. నీకు నచ్చింది చూస్తూ ఉండు, నొప్పి తెలీదు. బావా, ఉమ్, నొప్పి తెలియట్లేదు కదా? నచ్చింది చూస్తే నొప్పి తెలీదు అన్నావు కదా, చూస్తున్నాను, నొప్పి తెలియట్లేదు. బావా, ఇప్పుడు కూడా నొప్పి లేదా? లేదు, నొప్పి ఏం లేదు. చాలా థ్యాంక్స్ బావా. నువ్వు సరిగ్గా టైంకి రాకపోయింటే తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అలాంటిది ఏం జరగదు. నువ్వు వాళ్ళ మీద అరిచిన అరుపులకి నేనే భయపడ్డాను. వాళ్ళని ఇంకా కొడతావేమో అనుకున్నాను. తప్పు చేశారు కాబట్టి వాళ్ళ మీద అరిచాను. నేను కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. బావా బావా, అవును, నీ గురించి అత్తయ్య చెప్పేది నువ్వు పెద్దగా ఎవరితో మాట్లాడవని. కానీ నువ్వు చాలా సరదాగా ఉంటున్నావే. సిటీలో ఉన్న అమ్మాయిల కంటేనా? బావా, నువ్వేం తింటావు? ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు. అసలు వాళ్ళని కొట్టావు, సినిమాలో హీరోలాగా కొట్టావు. బావా, వేణీళ్ళు తెచ్చాను. వద్దు వెనలా, శ్వేత ఆయింట్మెంట్ రాసింది. అవును శ్వేత, నువ్వు ఒక్కదానివే వచ్చావు, మావయ్య వాళ్ళని తీసుకురావచ్చు కదా. నేను ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చానని చెప్పాను కదా బావా, అందుకే తీసుకురాలేదు. బావా, వెళ్ళమంటావా? నువ్వు వెళ్ళు. శ్వేత, ఉమ్? అసలేం జరుగుతోంది? అక్క, మనుషుల్ని ఏడిపించడంలో మన కుటుంబాన్ని మించిన వాళ్ళెవ్వరూ లేరు.
ఆ రాజేశ్వరి ఆ రోజు ఎందుకలా మాట్లాడిందో నాకిప్పుడు అర్థమవుతుంది. దాని ఆయుధం శ్వేతన్న మాట. ఆ శ్వేత వేసుకున్న బట్టల దగ్గర నుంచి తన ప్రవర్తనతో సహా ఏదీ బాగోలేదని ఊళ్ళో అందరూ చెప్తున్నారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచించడం కంటే మనం వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తే మంచిది. శభాష్రా, ఇన్నాళ్ళకి నా కొడుకులా ఆలోచించావు. ఇదే ఆవేశంతో ఉండరా. అసలు ఇదంతా కాదు. ఆ రాజేశ్వరీదేవి ఆయుధమైన ఆ శ్వేత కాళ్ళు చేతులు విరగొడితే ఆ రాజేశ్వరీదేవి ఏం చేస్తుంది? రేయ్, ఆ రాజేశ్వరి దేవి గురించి తక్కువ అంచనా వేయకురా. పూర్వం పెద్దవాళ్ళు ఒక కథ చెప్పేవాళ్ళు. పాము కాటేసి వెళ్ళిపోకుండా ఆ మనిషి శవం కాలేంత వరకు చూస్తూ ఉంటుందట. ఆ రాజేశ్వరి పగ కూడా అంతే. రైట్, నరకాల్సింది కొమ్మని కాదురా, చెట్టు వేర్లని. ఆ రాజేశ్వరిని అదును చూసి పదునైన కత్తితో మన పగ తీరేలా పొడిచి పొడిచి చంపాలి. వెన్నెలా, అమ్మా వెన్నెలా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మన ఇంటికే అక్క. బావకి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాను. నువ్వేమో కోడి గుడ్డు పెట్టిన తర్వాత గంప చుట్టూ ఎట్ట తిరుగుతుందో అట్ట నువ్వు మీ బావ చుట్టూ తిరుగుతున్నావు. ఆయనేమో నిన్నస్సలు పట్టించుకోవడం లేదు. మీ బావ కోసం నువ్వు గొడ్డు చాకిరీ చేస్తున్నావు. అదేమీ లెక్క చేయకుండా ఏమీ చెయ్యని శ్వేతతో నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నాడు. అసలు అమ్మాయి వచ్చిన తర్వాత మీ బావలో శానా మార్పు వచ్చిందమ్మా. నిన్ను చూస్తే నాకు జాలేస్తుందమ్మా. నేను ఇంట్లో నుంచి ఏడుస్తూ బయటికెళ్తుంటే నాకు శానా బాధేసిందమ్మా. అమ్మా వెన్నెల, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు ఏడుస్తున్నావుగా, అందుకే నేను ఏడుస్తున్నాను. ఎవరైనా ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. ఇలా నువ్వు నేను ఏడిస్తే ఏమొస్తదమ్మా? మనం ఏదోటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మా వెన్నెల, నీకోసం ఒకటి తీసుకొచ్చానమ్మా. హై, కాటుకా? అమ్మా, కాటుక అయిపోయింది, కొత్తది తీసుకురా అని నిన్ననే చెప్పింది. ఇప్పుడు నువ్వు ఇచ్చావు. థ్యాంక్స్ అక్క. ఇది ఇలాంటి కాటుకు కాదమ్మా. మరి ఇది వశీకరణ కాటుకమ్మా.